నేను హౌస్ వార్మింగ్ సెరమనీకి 12 AM స్టార్ట్ అయ్యాను. క్లయింట్స్ అయితే 3 వరకి 5 మెంబర్స్ రెడీ అవ్వాలని చెప్పారు. నేను మార్నింగే స్టార్ట్ అయిపోయాను. నేనైతే స్లీప్ లేకుండా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మా టీమ్ కూడా ఫుల్ రెడీగా ఉన్నారు. వాళ్ళకు కూడా వేరే ఆర్డర్స్ ఇచ్చాను. వాళ్ళు కూడా బిజీ అయిపోయారు. మా టీం వాళ్ళకి కూడా ముందే చెప్పాను, మనం ఫుల్ హార్డ్ వర్క్ చేద్దామని. అందరు రెడీగా ఉన్నారు, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి. మార్నింగ్ లేదు, నైట్ లేదు, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేద్దాం మేడం అని చెప్పేసి చెప్పారు. నేనైతే క్లయింట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. అప్పటి వరకు నేను సంత్రా తింటున్నాను అనమాట. ఫేస్ గ్లో రావడానికి, ఎనర్జీ కోసం అండ్ డల్నెస్ పోవడానికి. 1 AM అయితే నేను ఫ్రూట్ తింటున్నాను. ఇక ఫాస్ట్ గా శారీ ట్రిప్పింగ్ చేశాను అండ్ మేక్ ఓవర్ చేశాను. లాస్ట్ లో హెయిర్ స్టైల్ వేసి ఫ్లవర్స్ పాపకు కూడా హెయిర్ స్టైల్ వేస్తున్నాను. అండ్ మేక్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 5 మెంబర్స్ కండి శారీ, హెయిర్ స్టైల్, మేక్ ఓవర్. అండ్ నెక్స్ట్ అయితే న్యూ హోమ్ కి వెళ్తున్నాను. ముందైతే నేను బిఫోర్ ఇంటి దగ్గర రెడీ చేశాను. సడన్లీ ఈ లొకేషన్ చూసి కోహినూర్ అనగానే చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇందులో ఉన్న చాలా గృహప్రవేశాలకైతే నేనే మేక్ ఓవర్ చేశాను క్లయింట్స్ కి. ఆల్మోస్ట్ 15-16 మెంబర్స్ దాకా చేశాను. చాలా బాగుంటుంది ఈ లొకేషన్. మేమందరం లోపలికి వెళ్ళగానే పూజ స్టార్ట్ అయిపోయింది. నాకు అందరు దేవుళ్ళు సమానం అండదండి, అందరూ ఇష్టమే. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. వెంటనే కనిపించగానే దండం పెట్టేసుకున్నాను. ఇంకా మధ్యలో మా టీం వాళ్ళకి కూడా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా ఒక 10-15 మెంబర్స్ దాకా వెళ్ళారండి. ఫుల్ వర్క్ చేస్తున్నారు బయట. బ్రైడ్ మేడ్స్ కి రెడీ చేస్తున్నారు. నా టీం అయితే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు. మీరు ఎంత మంచిగా సపోర్టివ్ గా ఉంటే నేను కూడా ఖచ్చితంగా బెస్ట్ లీడ్స్ అయితే తీసుకుంటాను. ఇక తినకైతే నేను లాస్ట్ టైం తన పెళ్లికి నేనే రెడీ చేశాను నెల్లూరులో. 4 years నుంచి వీళ్ళు నాతోనే రెడీ చేయించుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను.